కూట ప్రభుత్వం హయాంలో దేవాలయాలు ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో, అసలు ఇప్పటివరకు దీపదీప నైవేద్యాలకు నోచుకొని దేవాలయాలను ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు? మనతో మాట్లాడడానికి టీటీడీ బోర్డు మెంబర్, అలాగే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, కూటమి ప్రభుత్వంలో ఈ ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాల పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? అసలు ఈ ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? మీరు ఈ ప్రశ్న భక్తులను అడగాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ముందు సామాన్యుల భక్తులకి ఏ వసతులు ఉండేవి దేవాలయాల్లోని, ఇవాళ ఏమున్నాయన్న చెప్పుకోవాల్సి వస్తే అన్ని సౌకర్యాలని కూడా క్యూ లైన్ దగ్గర నుంచి వైకుంఠ కాంప్లెక్స్ వరకు దేవుడి దగ్గరికి వెళ్ళేదాకా కూడా అన్ని సౌకర్యాలని కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది సామాన్య భక్తులకి. ఇకపోతే ధూపదీప నైవేద్యాల గురించి చెడితే, ధూపదీప నైవేద్యాలు ప్రభుత్వ పరంగా ఇచ్చేటటువంటివి ప్రభుత్వ పరంగా డిపార్ట్మెంటల్గా ఇవ్వడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎవరైతే అడాప్టెడ్ తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ధూపదీప నైవేద్యాలే కాకుండా మెయింటెనెన్స్లతో సహితంగా మేమంటే నేను కాదు, దేవస్థానం తిరుమల దేవస్థానం చేయడం జరుగుతుంది. ఇకపోతే ఇది సెక్యులర్ వ్యవస్థ. చంద్రబాబు నాయుడు పాలన అన్నది నియంత్రిత పాలన కాదు, సెక్యులర్ వ్యవస్థ. కాబట్టి ఒక హిందూ సమాజాన్నే చూసుకోవడం కాకుండా నిన్న మీరు చూశారు, పాస్టర్లకు కూడా పారితోషికాలు ఇచ్చినటువంటి పరిస్థితి 5,000 రూపాయలు. అంటే సెక్యులర్ వ్యవస్థను పరిరక్షించుకుంటూ హిందూ సాంప్రదాయాలను పటిష్టం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఒక బాధ్యత గల హిందూ సాంప్రదాయాలను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ట్రస్ట్గా మేము తిరుమల తిరుపతి దేవస్థానంతో విస్తృత స్థాయిలో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి హెడ్ క్వార్టర్, ప్రతి రాష్ట్రంలోని హెడ్ క్వార్టర్లోని కూడా ఒక వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మాణం చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 7-8 హెడ్ క్వార్టర్స్లో దేవాలయాలు ఉన్నాయి. ఢిల్లీలో వాటిల్లో ఉన్న దిక్కున ప్రతి దిక్కున కూడా సైట్ అలాట్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే హిందూయిజాన్ని వ్యాప్తి చేసేటటువంటి బాధ్యత వెంకటేశ్వర స్వామి ద్వారా తీసుకోవడం జరిగింది. అది సార్, అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అయితే గోశాల గురించి కొన్ని అభియోగాలు చేయడం జరిగింది. అంటే కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేదిగా దాన్ని చూసుకోవచ్చా? ఇక్కడ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడమే కాదు, గోశాల అంటే లైవ్ స్టాక్, సహజ సిద్ధంగా జరుగుతుంటాయి. మరణాలు అన్నాయి కానీ జననాలు అన్నాయి కానీ, మనుషులు పుడతారు, చనిపోతారు. అలాగే పశు సంపద పుడతా ఉంటుంది, చనిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ అతను చేసినటువంటి అభియోగం మాత్రం పచ్చి అబద్ధం. ఒక దురుద్దేశపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి మచ్చ తేవాలనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక నాస్తికుడు. అసలు అతను ఒకటి సూటిగా ప్రశ్నించాలి మీరంతానే. నువ్వు చైర్మన్ చేయడానికి నీకు అర్హత ఏముంది? నువ్వు గతంలో నల్లరాయి చెప్పుతో పాత చెప్పుచ్చు కొడితే ఏం చేస్తాడు అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు ఏ రకంగా సిగ్గు లేకుండా వెళ్ళి ఆ స్థానంలో కూర్చున్నావు? నువ్వు పెళ్ళి ఎలా చేసుకున్నావో ప్రపంచానికి తెలుసు. నీ కూతురు పెళ్ళి ఏ మత సాంప్రదాయంతో చేసావో ప్రపంచానికి తెలుసు. నువ్వు తిరుమల దేవస్థానం చైర్మన్ సిగ్గులేక హిందూ సమాజాన్ని బొచ్చు పట్టించడానికి మొట్టమొదటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో అంటే అది కరుణాకర్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్ప. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలయాలకి ఇక్కడ శంకుస్థాపన చేయనున్నారు సార్ ఇక్కడ నుంచి? ఇప్పుడు మొట్టమొదటి ఇక్కడ ఆలయాలకు కాదు, ఇవాళ ఇక్కడ చేసేటటువంటిది ఒక కళ్యాణ మండపం. పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 2 కోట్ల రూపాయలకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆయన కోరిక మేరకు. దాన్ని వేళ ఇక్కడ కాసేపట్లో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అలాగే చేబ్రోల్లో సీతారామస్వామి కళ్యాణ మండపం, సీతారామస్వామి గుడిని రెన్యువేషన్ కూడా చేయడానికి శంకుస్థాపన చేస్తారు. గొల్లప్రోల్లో ఒక పాకాల మండపం, ప్రాకార మండపం ఒకటి కడతారు 1,38,00,000తోటి. ఇది ప్రోగ్రాం. 2 కోట్లతో ఇక్కడ ఒక టీటీడీ అయితే ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి అయితే అనుమతులు ఇచ్చింది. దానికి కొద్దిసేపటి తర్వాత పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తామని చెప్తున్నారు. మరోవైపు చేబ్రోలు కానీ అలాగే గొల్లప్రోల్లో కానీ ఈ
ప్రాకార మండపం నిర్మించడానికి కూడా 1,5 శాంక్షన్ అయిందని, దాన్ని కూడా పనులు ఇక్కడి నుంచే శంకుస్థాపన చేస్తారని చెప్తున్నారు. ఏదైతే గత చైర్మన్ ఎవరైతే ఉన్నారో కరుణాకర్ రెడ్డి, ఆయన తను చేసిన తప్పిదాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే గోశాలలో గోవులు మరణిస్తాను అభాండాలు వేస్తున్నారు తప్ప అందులో నిజం లేదని టీటీడీ పాలక మండలి సభ్యులు అయితే జ్యోతుల్ నెహ్రూ చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్.